దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? 62వ కీర్తన 8వ వచనం, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. గట్టిగా ఎప్పుడు ఆయన యందు ఏం చేయాలట? నమ్మిక ఉంచాలట. దేవుని యందే నమ్మిక ఉంచాలి. కొన్నిసార్లు మనకు శక్తి లేని పనులు మనం చేస్తున్నప్పుడు, దేవుడా బాంచన్ దండం పెడతా, నువ్వే నాకు సహాయం చేయని అన్యజనులు అంటారు. అలాగనే క్రైస్తవులు కూడా అంటారు. క్రైస్తవులు అంటారు, ప్రభువా నువ్వు నాకు సహాయం చేయమని. మనం చేయలేని గొప్ప కార్యాలు, మనం చేయలేని గొప్ప పనులు మన ద్వారా జరగాలి అంటే మనకెవరు చేయాలి అంటే దేవుడు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు చేస్తేనే జరుగుతుంది. ఎందుకంటే మనిషి యొక్క కాలం యొక్క గతులు దేవుని వశములో ఉన్నట్లుగా దేవుని వాక్యము రాయబడి ఉంది. వాక్యం సెలవిస్తూ ఉంది, మనం ఎల్లప్పుడూ దేవుని యందు నమ్మిక ఉంచాలి. నమ్మిక అబ్రహాము 75 సంవత్సరాల నుండేలి 100 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఆయనను పిలిచింది 75 సంవత్సరాల వయసు. అప్పుడు అబ్రహామును మరి తండ్రి అయిన దేవుడు పిలిస్తే ఈ 25 సంవత్సరాలు కూడా 24 సంవత్సరాలు కూడా ఆయనే తన భార్య గర్భము పొందుకునే అంతవరకు కూడా స్థిర మనస్సుతో, ఏక మనస్సుతో, నిర్లక్ష్యము చేయక, చంచల మనస్సుతో ఉండక, ఆసక్తితో దేవుని యందు నమ్మిక ఉంచిండు. హల్లెలూయా. దేవుని యందు ఏం చేసిండు? నమ్మిక ఉంచిండు. దేవుడు చేయగలడు, దేవుడు ఇవ్వగలడు, దేవుడు నన్ను హెచ్చించగలడు, దేవుడు నన్ను అభివృద్ధి పరచగలడు, దేవుడు నన్ను ఆశీర్వదించగలడు, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చగలడు, దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని నెరవేరుస్తాడు, దేవుడు తప్పకుండా చేస్తాడు. సాతానుడు అంటాడు ఇక నీ వల్ల కాదు, దేవుడు అంటాడు నీ వల్ల నా ఆత్మ ద్వారా చేస్తా. హల్లెలూయా. యెరూషలేం ప్రార్థన మందిరం కూలిపోయినది, గోడలు కూలిపోయి ఉన్నాయి. అప్పుడు మరి భక్తులు చెదిరిపోయిన ఇశ్రాయేలు ప్రజలందరూ బాగా ప్రార్థనలు చేస్తున్నారు. ఏ దేశములుండి, ఏ రాష్ట్రములో ఉండి, మరి సంస్థానం 127 సంస్థానంలో చెదిరిపోయిన ప్రజలందరూ ఆయా రాష్ట్రాలలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు వాళ్ళ లక్ష్యం ఏంటంటే వారందరూ కలిసి యెరూషలేమునకు, ఇశ్రాయేలు దేశానికి వారు రావాలి. వాళ్ళ లక్ష్యము అక్కడ తిరిగి మరలా దేవాలయం కట్టబడాలి. పడిపోయిన ఆ యొక్క మరి దేవుని ఆలయము, ఆ దర్వాజలు నిలబెట్టబడాలి. వారు దేవుని యందు నమ్మిక ఉంచి వారు ప్రార్థన చేస్తున్నారు. 70 సంవత్సరాలకు తిరిగి మరలా మేము వెళ్తాము, 70 సంవత్సరాలకు మా దేవుడు మమ్మల్ని తీసుకొని వెళ్తాడు అని చెప్పి వాళ్ళు నమ్మిక ఉంచి ప్రార్థన చేసినప్పుడు చూసినట్లయితే నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నెహెమ్యాను ప్రేరేపించి ప్రార్థన చేపిస్తే అప్పుడు కొరేషు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి మందిరం కొరకు ధన సహాయం అనుగ్రహించినట్టుగా అన్యుడైన కొరేషును దేవుడు అభిషేకించి, అన్యుడైన కొరేషుకు రహస్య స్థలములలో మరుగైన ధనాన్ని దేవుడు అనుగ్రహించి ఇక్కడ నెహెమ్యా కావచ్చు, ఎజ్రా కావచ్చు, జెరుబ్బాబెలు కావచ్చు, ఇంకా అనేక మందికి ధన సహాయం అనుగ్రహించి యెరూషలేములో ఉన్న దేవుని మందిరము, దేవాలయాన్ని కట్టుటకు, అదేవిధంగా ఆ యొక్క చుట్టూ గోడలు కట్టుటకు, దర్వాజలు నిలబెట్టుటకు, మరి ఆ చుట్టూ ప్రాకారములు కట్టుటకు దైవజనమా మరి దేవుడు తన ఆత్మ ద్వారా నడిపించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకొకటి ఏంటంటే దేవుని ఆత్మ ద్వారా నడిపించడమే కాదు, వారేం చేశారంటే దేవుని పట్ల నమ్మిక ఉంచారు. హల్లెలూయా. ఒక నమ్మిక అనేది వారు ఉంచారు. ఇక్కడ దేవుని వాక్యం కూడా సెలవిస్తూ ఉంది, తప్పకుండా నీ పిల్లలు ఇగో మా పవిత్రకు కరోనా సందర్భంలో స్కూలు 2-3 సంవత్సరాలు స్కూల్ సరిగ్గా నడవక ఆలే సరిగ్గా రాకపోయేది, ఇంగ్లీష్ కూడా మిడిమిడిగానే అసలే రాకపోయేది. అసలు వాళ్ళకి స్కూలే ఒక వారం రోజులు ఉంటే తర్వాత బంద్. నేను 2 సార్లు ప్రైవేట్ స్కూల్కి తోలితే 2 సార్లు ప్రైవేట్ స్కూల్ ఉండేది. మరి ఏదో ఒక సమస్య, మొదటిసారి ప్రైవేట్ స్కూల్కి వెళ్తే భయంకరమైన జ్వరం వచ్చి
దేవుడు ఒక విషయాన్ని చూపెడితే నేను అక్కడికి తోలకుండా అయింది. రెండోసారి ప్రైవేట్ స్కూల్కి తోలితే ఆ రెండోసారి మరి కరోనా వచ్చి 2 సంవత్సరాలున్నర స్కూల్ బంద్ అయ్యి తిరిగి మరలా గవర్నమెంట్ స్కూళ్ళే వాళ్ళకి ఆన్లైన్లలో క్లాసులు చెప్పడం ఇలాంటి పరిస్థితులు జరిగినాయి. అప్పుడు నేను అనుకున్నా, ఇక నేను ప్రైవేట్ స్కూల్కి తోలను ప్రభు, గవర్నమెంట్ తోలుతా అని చెప్పి ఇక్కడ తోలుతున్నప్పుడు ప్రార్థన చేసిన, ప్రభువా నా కుమార్తె చదువు ఇప్పటికే ఫెయిల్ అయింది, మరి ఆమె మంచిగా చదువుకోవాలి, ప్రయోజకురాలు కావాలని తన తలపైన చేయబెట్టి ప్రార్థన చేస్తే దేవుడు తన చదువును దీవించినట్లుగా దేవుడు చూపెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. తన చదువును దీవించినట్లుగా దేవుడు ఎప్పుడైతే చూపెట్టిండో ఆ మాటను నమ్మి అప్పట్లో నుండి ఒక నమ్మిక ఉంచుతూ ఉన్నాము. తప్పకుండా ఆమె ఒక ప్రయోజకురాలని దేవుడు చేస్తాడు, ఆమె పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని ఒక నమ్మకంతో దేవుని పట్ల నమ్మిక ఉంచి ముందుకెళ్తున్నాం. మనము కూడా దైవజనమా దేవుని సన్నిధిలోను ఒక అంశం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ భవిష్యత్తులో, నీ పిల్లల భవిష్యత్తులో ఏం జరగబోతుంది, నీ భవిష్యత్తులో ఏం జరగబోతా ఉంది, అసలు నేను ఏం చేయాలనుకుంటున్నాడు, నీ పట్ల ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఏం కలిగి ఉన్నాడట? ఒక ఉద్దేశం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం చూడండి ఒకసారి, 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. హల్లెలూయా. చాలా నా వైపు చూడాలందరూ. ఇర్మియా పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయనే నాకు తెలిసి 12 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు ఉండొచ్చు ఇర్మియా, లేదా 10 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు ఉండొచ్చు. అట్లాంటి సందర్భంలోనే దేవుడు తనతో మాట్లాడాడు. తనతో మాట్లాడినప్పుడు ఏమంటే ఎక్కడనట, తల్లి గర్భములో ఉన్నప్పుడే ఆయన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడట. రూపింపక మునిపే. రూపించింది ఎవరు? రూపాన్ని పోసింది ఎవరు? ఆయనే రూపం పోసాడు. కానీ ఆయన ఆ రూపాన్ని పోసిన ఆయనే తలపైన ఆ గర్భంగా రూపించక మునిపే ఆయన అభిషేకించి తన తల్లి గర్భంలోనికి పంపించి ఇర్మియాను ఒక ఉద్దేశముతో దేవుడు బయటికి తీసుకొచ్చాడు. అదేవిధంగా నన్ను కూడా ఒక ఉద్దేశముతో దేవుడు, ఒక ప్రణాళికతో నిన్ను బయటికి తీసుకొచ్చాడు. నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, నీకు ఒక భార్యని ఇచ్చాడు, నీకు ఒక భర్తనిచ్చాడు, నీకు పిల్లల్ని ఇచ్చాడు. నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయనే. కానీ నువ్వు ఆయన పట్ల నమ్మిక ఉంచుతూ ఉన్నావా? నువ్వు ఆయన పట్ల నమ్మిక ఉంచుతున్నావా? నమ్మిక ఉంచాలి. నా భర్తను మారుస్తాడు, నా భార్యను మారుస్తాడు, నా పిల్లల్ని మారుస్తాడు, నా పిల్లలకు ఒక మంచి భవిష్యత్తుని ఇస్తాడు. నా జీవితం ఎప్పుడు ఇలానే ఉండదు, నేను ఎప్పుడు ఇలానే ఉండను, ఇలాంటి అనారోగ్యంతోనే ఉండను, ఇలాంటి అప్పుతోనే ఉండను, ఇలాంటి అస్వస్థతతోనే ఉండను, ఇలాంటి భయంకరమైన చికాకులతోనే నేను ఉండను, అసమాధాన కార్యాలలోనే నేను ఉండను. నాకంటూ దేవుడు ఒక ఉద్దేశం ఉంచాడు, నా పట్ల ఒక ప్రణాళిక దేవునికి ఉన్నది. దాన్ని నెరవేర్చుటకు ఆయన సమర్థుడు, శక్తి గలవాడు, నాతో ఉన్నాడు. యోసేపు పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, యోసేపు పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. యోసేపు బాలుడుగా ఉన్నప్పుడు దేవుడు తనకు దర్శనాలు ఇచ్చాడు. దర్శనాలు ఇచ్చి తనతో మాట్లాడినప్పుడు తన తల్లికి, తన తండ్రికి, తన అన్నదమ్ములకు చెప్పినప్పుడు వాళ్ళు తన పైన అసూయపడ్డారు. ఇతరులు నీ పట్ల అసూయపడ్డా, నువ్వు దేవుని పట్ల నమ్మిక ఉంచితే తప్పకుండా దేవుడు నీ పట్ల తన ఉద్దేశాన్ని నెరవేర్చే దేవుడు అయి ఉన్నాడు. తన దర్శనాన్ని నీ పట్ల నెరవేర్చే దేవుడు అయి ఉన్నాడు. గమనించండి, యోసేపు 105వ కీర్తనలో వాక్యం అంటుంది, తాను చెప్పిన మాటలు నెరవేరు వరకు వాక్యం అతన్ని శోధిస్తున్నదట. నిన్ను కూడా శ్రమలు, కొన్ని సమస్యలు నీకు వస్తున్నాయి అంటే బైబిల్ వాక్యం లోతులోనికి వెళ్ళి చూసుకోవాలి. ఎందుకు వస్తున్నాయి ఇవి? నేను దేవుని పట్ల ఒక నమ్మకం కలిగి ఉన్నాను కదా, అయినా కానీ ఈ శ్రమలు నాకు ఎందుకు వస్తున్నాయి అని చెప్పి నువ్వు దేవుని సన్నిధిలో దేవుణ్ణి వేడుకుంటా ఉండాలి. వేడుకున్నప్పటికీ దేవుడు శ్రమ నుండి విడిపించి ఆయన నీ ద్వారా పలికించిన మాట నెరవేర్చు వరకు నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. హల్లెలూయా. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇర్మియాతో అంటున్నాడు, ఏమంటున్నాడంటే, తల్లి గర్భములోనే నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నా. కీర్తన గ్రంథంలో వాక్యము సెలవిస్తూ ఉంది, మన పట్ల దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అదేంటో మనం గ్రహించాలి, అదేంటో మనం తెలుసుకోవాలి, దేవుణ్ణి అడగాలి. అందుకనే దేవుని వాక్యం అంటుంది 62వ కీర్తనలో ఏమంటాడో, నీళ్లు కుమ్మరించినట్లుగా ఆయన సన్నిధి మీ హృదయమును కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము.
కొన్నిసార్లు మనకు సమస్యలు వచ్చినప్పుడు మన ఇంట్లో కూడా ఉండబుద్ధి కాదు. ఎక్కడెక్కడికో పోయి రోడ్డమ్మల దగ్గర మోరీలు ఉంటే ఆ మోరీల దగ్గర కూర్చొని బాధపడుకుంటూ ఎందుకు పోవాలి ఇంటికి, చచ్చిపోతే బాగుండు అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ మన ఆశ్రయము దేవుడు. దేవాలయానికి వెళ్ళి లేదా ఏకాంతంగా వెళ్ళి, హల్లెలూయా, దేవాలయానికి లేదా ఏకాంతంగా మీ గృహములో కావచ్చు లేదా మందిరములో కావచ్చు, ఏకాంతంగా కూర్చొని ప్రార్థన చేయాలి. నీ హృదయాన్ని కుమ్మరించాలి. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభం చేయాలి. ఇట్లా చాలామంది ఏకాంతంగా ప్రార్థన చేసి వారు జవాబు పొందారు. ఏకాంతంగా కూర్చొని నేను 1 గంట సేపు సమస్య వస్తే ప్రార్థన చేయగలనయ్యా అన్నోళ్ళు చేతులు లేపట్టండి. 1 గంట సేపు, 1 గంట సేపు, గంట టైం చూసుకొని. రెండోది, ఆ ప్రార్థన చేసిన తర్వాత ఎప్పుడైనా స్వరం విన్నారా? దేవుని స్వరం ఎప్పుడైనా దేవుని స్వరాన్ని వినలేదా? మరి జవాబు వచ్చినట్లేనా? 1 గంట సేపు చేస్తే వచ్చినట్లేనా? మరి మీ ప్రార్థన విన్నట్లేనా? మొదటి సమూయేలు గ్రంథం చూడండి ఒకసారి. ఉన్నది చెప్తున్నాను, వింటున్నాడా నీ ప్రార్థన? మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలునైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలునైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలునైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నింటను నేను వానిని యెహోవాకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనగా ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. హల్లెలూయా. పెదవులు వణుకుతున్నాయి, హృదయములో నుండి దుఃఖము ఎగతన్నుకుంటూ వస్తున్నది, కండ్ల పొంటి నీళ్లు కారుతున్నాయి, బయట కేకలు వినపడట్లేదు కానీ పెదవులు మాత్రం ఊగుతూ ఉన్నాయి. ఎక్కెక్కిపడి ఏడ్చి ప్రార్థన చేస్తున్నది. కొంత సమయానికి చూడండి 15వ వచనం. హన్నా, అది కాదు నా ఏలినవాడు. ఆయన అంటాడు, నీది వద్ద నుండి ద్రాక్షరసం తీసే దేవాలయానికి తాగి వచ్చినావా, ఏం మనిషివి నువ్వు అని చెప్పి ఆయన అంటున్నాడు. ఎందుకంటే నోరు మాటలు వినపడతలేవు, పెదవులు ఊగుతానై, ఏడుతాంది, దొంగేడు పెడుతుందని చెప్పి ఏలి అనుకుంటాడు. అక్కడ ఉన్న ఫాస్ట్ అనుకుంటాడు, ఇట్లా నన్ను పనికిరాని దానిగా ఎన్నిక చెయ్యొద్దయ్యా అని చెప్పి ఆడ కొన్ని మాటలు ఉన్నాయి, అవి అవసరం లేదు అన్న తర్వాత ఆమె మాట్లాడుతున్నది. ఏమనంటే, అన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గల దాననై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను. నీ సేవకురాలనైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన దుఃఖాకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటినే. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో, నీ సేవకురాలునైన నేను నీ దృష్టికి కృప నొందుదునుగాక అనెను. తర్వాత ఆ స్త్రీ
తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయిచు నాట నుండి దుఃఖాముఖిగా నుండుట మానెను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహింపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకి చెప్దాం, హల్లెలూయా. వచ్చిందా? పరలోకము నుండి ఒక ప్రవచనం వచ్చిందా? వచ్చిందా? జవాబు వచ్చిందా? మరి మీకు వచ్చిందా? మీకు వచ్చిందా? హల్లెలూయా. ఒకరోజు భీముల మేస్త్రి, యాకన్న మేస్త్రి ఇద్దరు కానాపురం ఒక వ్యక్తి ఇంటికి, వీళ్ళ సంపద వాళ్ళ ఇంటికి దగ్గరనే అటు ఒక ప్రొఫెసర్ వాళ్ళ ఇంటి దగ్గర పనిచేయడానికి తీసుకొని వెళ్ళారు. గమనించండి, శ్రద్ధగా గమనించండి. దేవుని స్వరాన్ని వినే వ్యక్తులమై మనం ఉండాలి. నువ్వు గంట సేపు నీ కష్టం వచ్చిందని గంట సేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, ఆ గంట సేపు నువ్వు చేసినా నీతో మాట్లాడతలేడంటే నువ్వు దేవునికి అనుకూలంగా ఉన్నావా? ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకునే వ్యక్తివై ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ భర్త నిన్ను కొడుతూ ఉన్నప్పుడు కాళ్ళ మీద పడి ఏడితే ఇక గొడ్డంతి అమ్మ అని చెప్పి లేపడతాడు. నీ తల్లిదండ్రులు కూడా నువ్వు ఏదేదో పిచ్చి పనులన్నీ చేస్తే మళ్ళా తిరిగి వాళ్ళు గట్టిగా గద్దించి కోపం చేస్తే సారీ నాన్న అని చెప్పి అంటే ఇక పోనీతి అని చెప్పి క్షమిస్తారు. నీ తండ్రి అయిన దేవుడు నీవు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసినా నీతో మాట్లాడకుండా ఇంకా మౌనంగా ఎందుకుంటాడో ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకునే వ్యక్తివై ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారిద్దరూ నన్ను పనికి తీసుకపోతే నేను పనికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సాయంత్రం పూట అప్పుడు MIT బండిలు ఉన్నాయి. ఎంతమందికి తెలుసు MIT బండి? ఓ దేవుని మహిమ. చేతులలోనే గేర్లు ఉండేది MIT బండికి. బషూర్కు ఉండేది ఒకప్పుడు, వచ్చాడు సంవత్సరాలు చూసాను. అట్లాంటి బండి ఏం చేసిందంటే వాడు అది 3-4 వేలకు కొన్నాడు మా మామగాడు. ఏం చేసిందంటే ఆ బండి మీద నువ్వు లేడీస్ని తీసుకొని పోన్నాడు. వాళ్ళ వయసు పైబడ్డోళ్ళే, ఎక్కువ వాళ్ళ వయసు 40 సంవత్సరాల పైనే ఉంటుంది. అప్పుడు నేను 20-22 ఉన్నా. తీసుకపోమంటే నేను తీసుకొని వస్తాను. చైన్ ప్యాకెట్కి కవర్లు లేవు, సైడ్ కవర్లు లేవు. తీసుకొని వస్తున్నప్పుడు ప్రార్థన చేసుకునే పోతే ఎక్కడికైనా తీసుకొని పోతున్నప్పుడు అకస్మాత్తుగా పెద్దమ్మగడ్డ గ్యాస్ గోదాం దగ్గరికి వచ్చిన. అప్పుడు గ్యాస్ గోదాం లేదు, ఒక ఆమె పనులు ఇరిగినాయి, రక్తం నోట్లోకి వెళ్ళి బయటికి వెళ్తాంది. బట్ సారీ కూడా మొత్తం దానికి చుట్టుకున్నది, ఘోరం పరిస్థితి. అప్పుడు వాళ్ళు తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇక నాకు మస్తు భయం అవుతుంది, రూపాయి చేతులు లేదు, రేపు పొద్దుగాల వాళ్ళు నన్ను పిలుతారు కావచ్చు పెద్ద మనుషులకు అని చెప్పి భయంతో ఇంటికి వచ్చిన. అసలు హాస్పిటల్ కూడా పోలే నేను భయంతో. వెళ్ళిన తర్వాత రాత్రి వచ్చిన తర్వాత పాస్టర్ వచ్చి నాతో అంటాడు, నువ్వు ఇట్లా పడేసిన వాడ కదా నాకు తెలిసింది అని చెప్పి వచ్చి, వాళ్ళు రేపు పొద్దుగాల నిన్ను పెద్ద మనుషులలో పిలుతారు, నీకు ఎన్ని పైసలు అవుతాయో ఎంత ఎత్తారో నీ మీద దండుగా, ఆమెకు రక్తం వెళ్తుందట అని చెప్పి వాళ్ళు చెప్పంగానే ఇంకా భయం కలిగి దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుడు మాట్లాడేంత వరకు ప్రార్థన చేసిన మా పాస్టర్ అమ్మ ప్రత్యేక సాక్షి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చొని ఇదే కాదు దైవజనమా, ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ సమస్య గుండా నడిపించబడ్డా గమనించండి, దేవుడి జవాబు వచ్చేంత వరదాకా ప్రార్థనలో కూర్చొని ప్రార్థన చేసేది. ఆ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఉదయకాల, ఆ రోజు రాత్రి ఏమని మాట్లాడుతున్నాడు, అప్పటి వరకు భోజనం చేయలే, ప్రార్థన చేస్తూనే ఉన్నా. ఇంతంతే స్థలం ఉండేది మేము ప్రార్థించుకోవడానికి. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథంలో చూడండి ఒకసారి 7వ అధ్యాయం 1వ వచనం. దేవుని మాట వినపడతా ఉంది. రేపటి దినమును గూర్చి అతిశయపడకు అని చెప్పి ఒక మాట వినపడుతూ ఉంది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 1వ వచనం చూడండి. రేపటి దినమును గూర్చి అతిశయపడకు, ఏ దినమున ఏది సంభవించినది నీకు తెలియదు. నీకు తెలియదురా బిడ్డ, నాకు తెలుసు. పొద్దుగాలనే ఎవరు నన్ను పిలవలేదు, నన్ను అడగలేదు. ఎందుకో తెలుసా? అక్కడ తప్పు నాది లేదు. చైన్లో చీరబడ్డది, ఆమె కింద పడ్డది, బండి కూడా కింద పడలే. ఆ కల్లాయుటోళ్ళు చాలామంది ఆ ఏరియాలో ఉన్నారు, వాళ్ళందరూ ప్రత్యేక సాక్షులు. నేను భయంతో ఉన్నాను, నేను కృంగిపోయి ఉన్నాను, నేను నెమ్మది లేకుంటున్నాను. ఎప్పుడైతే దేవుడి మాట మాట్లాడి ఉన్నాడో వెంబడే లేచి ప్రార్థన ముగించుకొని కడుపు నిండా భోజనం చేసి పడుకున్నా.
ఉదయం ఎవరు నన్ను అడగలే. హల్లెలూయా. ఆమె కూడా చెప్పొచ్చు, కొడుకు కింద పడేయలేదు, మా సీరే అందులో పడ్డది, మేము కింద పడ్డామని చెప్పి, బండి కూడా పడలేదని. నీతో మాట్లాడే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు. నువ్వు దేవుని సన్నిధిలో కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసినప్పుడు, ప్రభు నీ తప్పిదములు ఏం చేయాలి? ఫస్ట్ నీ తప్పిదములు, నీ పొరపాట్లు ఒప్పుకోవాలి. నీ తప్పిదం ఒప్పుకోవాలి, ఒప్పుకొని వదిలిపెట్టాలి. కంటిన్యూ చేస్తున్నావు, ఆయన నీతో మాట్లాడడం బంద్ పెడతాడు. నువ్వు ఎంత ఏడ్చి ప్రార్థన చేసినా, నువ్వెంత కన్నీరు గార్చినా, నువ్వెంత మొర పెట్టినా ఆయన నీ మొరను ఆలకించడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో అంటున్నాడు, విననేరకయుండునట్లు నా చెవులు మందం కాలేదంటున్నాడు ఆయన. ఎందుకు వినడు? ఆయనే వింటాడు. 91వ కీర్తనలో వాక్యం అంటుంది, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఎందుకు ఉత్తరం ఇయ్యడు? ఉత్తరం ఇస్తాడు ఆయనే. ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు నీకు స్వరాన్ని వినిపింప చేయట్లేదు? ఆయనకు లోబడిన పనులు నీవు నేను కొన్ని చేస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు ప్రియునిగా తయారు కావాలి. ఆయన మాట వినే వ్యక్తిగా నువ్వు కావాలి. ఆయన చిత్తము నడుచుకునే వ్యక్తిగా నువ్వు కావాలి. కొన్ని విషయాలలో నీదేదైనా తప్పిజారిపోయినా కానీ ఆయన ఓర్చుకొని తిరిగి మరలా నిన్ను సెట్ చేసే దేవుడు అయి ఉన్నాడు ఆయన. బైబిల్ వాక్యం అంటుంది, నీతిమంతుడు 7 మార్ల పడినా లేవనెత్తుతాడు. బైబిల్ వాక్యం అంటుంది, యవనస్తులాట యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారని రాయబడింది. మొదటేమున్నది? తప్పక తొట్టిల్లుదురని ఉన్నది. తప్పక తొట్టిల్లుతారు. కానీ దేవుని కొరకు ఎవరు ఎదురు చూస్తారో వారు మాత్రమే నూతన బలము పొందుతారు. ఈ బలము గొప్ప కార్యాలు చేయుటకు కారణమవుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. దేవుని కొరకు నువ్వు చంపుకునే ప్రతి కోరిక ద్వారా నువ్వు ఒక నూతన బలాన్ని పొందుకుంటా ఉంటావు. నూతన బలాన్ని, నూతన వరాన్ని, నూతన అభిషేకాన్ని, నూతనమైన కృపను నువ్వు పొందుకుంటా ఉంటావు. ఒక్కొక్క ఆ తప్పుడు కోరికను నువ్వు జయిస్తూ దేవుని యొద్ద నుండి పొందుకుంటున్న ప్రతి నూతన బలము ద్వారా నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేపిస్తూ ఉంటాడు. గొప్ప కార్యాలు. అందుకనే ఆయన నీ హృదయాన్ని ఏం చేయాలి? దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. నమ్మిక ఉంచి కుమ్మరించాలి. నువ్వు చేయగలవు, నువ్వు ఇవ్వగలవు, నువ్వు నడిపించగలవు. నీకు అసాధ్యమైనది ఏది లేదు. నీకు సమస్తము సాధ్యమని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఓడిపోయే వ్యక్తులుగా ఉండొద్దు, పడిపోయే వ్యక్తులుగా ఉండొద్దు, చెడిపోయే వ్యక్తులుగా ఉండొద్దు, దిగజారి పోకూడదు. భక్తిలో చాలామంది దిగజారిపోతున్నారు. డబ్బు లేక కొంతమంది ఏం చేస్తారు? దిగజారిపోతారు. కానీ భక్తిలో దిగజారిపోకూడదు. ఎప్పుడైతే ప్రార్థన తగ్గుతుందో అప్పుడు దిగజారిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మొన్న నేను ఒక దైవజన్ దగ్గరికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి. వెళ్ళినప్పుడు నాకు కలిగిన అనుభవాలను దేవుడు మాట్లాడమని నన్ను ప్రేరేపించిండు. అప్పుడు నేను నాకు కలిగిన అనుభవాలను గురించి చెప్తున్నాను. 2017లో నేను 2 సార్లు టైఫాయిడ్ జ్వరంతో ఎందుకు బాధపడ్డానో దాని గురించి వివరించి చెప్పినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఆయన లీస్ట్గా, హల్లెలూయా, ఆయన చెప్తున్నాడు, ఇక మా పరిస్థితి దారుణమయ్యా, గిల్టున్నది మా పరిస్థితి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సమస్య ప్రతి మనిషికి వస్తుంది. 82వ కీర్తనలో వాక్యం అంటుంది, అధికారులు ఒకడు కూలునట్లు మీరు కూడా కూలుతారు. మనం కూడా కూలుతాము. కానీ మనం ఎడిపోతాం? పరలోకం వెళ్తాం. దేవదూతలు వస్తారు, దేవుని రాజ్యం పోతాం. మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే వ్యక్తులం. మన ఆశ్రయము దేవుడే. అందుకనే ఒక దైవజనుడు ఒక పాట రాసుకున్నాడు, నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే యేసయ్యా. నా కొండ నీవే, నా కోట నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా దాగు చోటు నీవే. మనం ఎక్కడ దాచుకుంటాం? దేవుడే మన ఆశ్రయం. ఆయన రెక్కలతో మనల్ని కప్పుకునే దేవుడు ఆయనే. ప్రార్థన చేసినప్పుడు, మొరపెట్టినప్పుడు దేవుని స్వరాన్ని వినే వ్యక్తులుగా ఉండాలి. కూర్చో గంట సేపు మోకరించ శాత కాకపోతే, ఇప్పుడు వృద్ధులు పైబడ్డోళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మోకాళ్ళ మీద ఉండలేరు, సకల ముక్కలు పెట్టుకొని కూడా కూర్చోలేరు. చైర్లో కూర్చొని మర్యాదగా దేవునికి విలువించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి.
స్తుతి స్తుతి అని ఒక గంట చెప్పు. ఎంతసేపు? గంట. నీకేం ప్రార్థన రాకపోతే గంట సేపు స్తుతించు. అప్పుడు దేవుని యొక్క ఆ స్తుతుల ప్రభావము నీ మీదకి వస్తుంది. దేవుడు ఇంకొకటి ఇస్తాడు, నీ పైకి భాషలు రావడం జరుగుతుంది. నీలోనికి నీ నోటికి భాషలను అందిస్తాడు, నీ నోటికి విజ్ఞాపన అందిస్తాడు, నీ నోటికి ప్రార్థన అందిస్తాడు. ఆగకుండా 4 గంటలు ప్రార్థన చేసిన రోజులు కూడా ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని స్వరం వినే ప్రార్థన చేయాలి. చివరి దినాలలో ఉన్నాము. చాలా మందిలో భక్తిలో నిర్లక్ష్యము, ఆసక్తిలో నిర్లక్ష్యము, పట్టుదల లేదు. పట్టుదల నీకుంటే సమయాన్ని వృధా చేయవు. ఎంతమంది ఇప్పటి వరకు బైబిల్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు చెప్పండి, చేతులు లేబట్టండి. బైబిల్ 3 రోజులల్లో ఒక దైవజనుడు 3 రోజులలో బైబిల్ మొత్తం కంప్లీట్ చేసినట. 3 డేస్లో 24 hours నిద్రపోలేదు, భోజనం చేయలేదు, 3 రోజుల బైబిల్ చదివిండట కంప్లీట్గా. ఇప్పుడు మనం ఎన్ని సంవత్సరాలు దేవుని నమ్ముకొని? హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 35 సంవత్సరాల వాళ్ళు కూడా ఉన్నారు. రోజుకు ఒక వచనం చదివినా దగ్గర పడుతుంది అనుకుంటా నాకు తెలిసి. ఉన్నదా పట్టుదల? ఉన్నదా? చిన్నగా శివు దగ్గరికి వచ్చి చెప్తా ఉంటుంది, ఇవాళ బోకురా ప్రార్థనకు, ఇవాళ చిరంజీవి సినిమా రిలీజ్ అవుతాను, ఇవాళ కార్తీక దీపం సూపర్, ఇవాళ ఫంక్షన్, మీ ఫ్రెండ్ ఫంక్షన్, స్వీట్లు బిర్యానీ ఫుల్లు. ఇవాళ ఒక్కరోజు పోతే ఏమవుతాను? ఏం స్వరం? దయ్యం స్వరం. మరి దేవుని స్వరం ఎప్పుడు వింటాం? ఒక్కసారన్నా ప్రార్థన చేస్తున్నప్పుడు నేను దేవుని స్వరాన్ని విన్నాను వాళ్ళు చేతులు లేబట్టండి. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని స్వరం విన్నా నేను అని అనేటోళ్ళు చేతులు లేబట్టండి. ఇక్కడ ఒక్కసారైనా మీ క్రైస్తవ జీవితంలో ఒక్కరు. ఇంకా నేనైతే విన్నా. అసలు దేవుని స్వరం విన్నారా ఇప్పటి వరకు? ప్రార్థన చేసినప్పుడు, దర్శనాలలో కాదు, ప్రార్థన చేస్తున్నప్పుడు. హల్లెలూయా. నేను ఈ రేపటి దినమును గురించి అతిశయపడకని చెప్పినప్పుడు విశ్వాసిని నేను. అప్పటికి 1.5 సంవత్సరం బాప్తిసం తీసుకొని, 1.5 సంవత్సరం 2010లో ఈ విషయాన్ని మాట్లాడింది. నా మ్యారేజ్ అయినాక, ఏప్రిల్లో మ్యారేజ్ అయింది, ఆగస్టు సెప్టెంబర్ మాసములలో అనుకుంటా ఇది మాట్లాడింది దేవుడు. ఇది మాట్లాడింది. అది చలికాలంలో అదే అంతే, చలికాలం 11వ నెల అనుకుంటా ఇంచుమించు ఖచ్చితంగా. ఆ సందర్భంలో మాట్లాడి అప్పటికి నేను 1.5 గంటన్నర పైనే ప్రార్థన చేస్తున్నా. రెండోది, భక్తి అంటే భక్తి నిప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఫ్రామ్ టు దేవుడు కోరుకునేది నేను ఉండేది ధనాన్ని కాదు, నీ అందం కాదు, నీ పొగడ్తలు కావు, నీ పాటలు రాసే విధానం కాదు, నీ వస్త్రధారణ కాదు, నీ హృదయం అనే తెల్లదనాన్ని కోరుకుంటాడు ఆయన. ఏలి పిల్లలలో భక్తి దిగజారిపోయింది. ఏలి పిల్లలలోనూ భక్తి దిగజారిపోయింది. వారిని విడిచిపెట్టిండు. ఎవరి దగ్గరికి పోయిండు? అదే ఏలి చెప్తే ఏ మాటలు వింటున్న సమూయేలును దేవుడు పట్టుకున్నాడు. ఎందుకంటే కల్లా కపటం ఎరగకుండా ఉండి తల్లి చెప్పింది, అన్న ఏలి ఏ మాట అయితే చెప్తాడో దాన్ని నువ్వు చెయ్యి. ఆ మాటకు లోబడ్డాడు. ఆ మాటకు లోబడి దాని ప్రకారం జీవిస్తున్నప్పుడు ప్రతిదానికి సమయం కలదని బైబిల్లో రాయబడి ఉంది. వాటర్ తీసుకురా. ప్రతిదానికి
సమయం కలదని లేఖనాలలో రాయబడ్డది. ఒకరోజు తటస్థించింది. అప్పుడు సమూయేలు దగ్గరికి యెహోవా ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. సమూయేలు, సమూయేలు, సమూయేలు. ఏలి దగ్గరికి వెళ్తున్నాడు, మనకు తెలుసు, 3 సార్లు. అప్పుడు నువ్వు వెళ్ళి పడుకో, ఎవరైనా నిన్ను పిలిచినట్లయితే నీ దాసుడు ఆలకించుచున్నాడని చెప్పు అనగానే సమూయేలు అని యెహోవా మాట్లాడగా, నీ దాసుడు ఆలకించుచున్నాడు అని తల దించి ఛాతిపైన చేసుకుని నీ దాసుడు ఆలకించుచున్నాడు అన్నాడు. అప్పుడు జరగబోయే చరిత్ర అంతా చెప్తా ఉండు. ఒప్ని ఫినెహాసులు ఇద్దరు ఒక్కరోజే చచ్చిపోతారు. ఏలి కూడా చచ్చిపోతాడు. ఏలి కోడలు చచ్చిపోతుంది. మందాసం పట్టబడుతుంది. స్వరం మాట్లాడుతూ ఉంది. స్వరం మాట్లాడుతూ, దేవుని స్వరం మాట్లాడుతూ ఉన్నది. దేవుడు తెలియజేస్తున్నాడు ఒక మర్మము, ఒక మర్మాన్ని తెలియజేస్తున్నాడు. ఏలి చెప్పిండు సమూయేలుతో, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలి, ఈ ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. ఆల్రెడీ శాపం వచ్చి కూర్చున్నది. ఏలి పిల్లలు చేయబట్టి మేను. ఒక స్వరం మాట్లాడుతున్నది. దేవుడు అద్భుతంగా తెలియజేస్తా ఉన్నాడు. ఈరోజు నువ్వు తప్పిపోకుండా ఉండాలి అంటే దేవుని స్వరాన్ని వినే వ్యక్తిగా ఉండాలి. నువ్వు పడిపోకుండా ఉండాలి అంటే, నువ్వు చెడిపోకుండా ఉండాలి అంటే, నువ్వు దిగజారిపోకుండా, నీకు కోపము రాకుండా, నువ్వు మందిరానికి రెగ్యులర్గా వచ్చే విధంగా ఉండాలి అని అంటే నువ్వు దైవ చిత్తములు నడుచుకుంటూ ఉండాలి. హల్లెలూయా. దేవుని స్వరాన్ని వినాలి. దేవుని స్వరాన్ని వినాలి. ఎప్పుడైతే దేవుని స్వరాన్ని వినడం నువ్వు ప్రారంభమవుతావో, దేవుని స్వరాన్ని వినడం, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయడం ప్రారంభమవుతావో, దేవుని స్వరము నీకు వినపడతా ఉంటుంది. ఆయన స్వరం ఎప్పుడైతే వింటావో నీలో క్రమం అనేది వస్తుంది. హల్లెలూయా. మర్యాద అనేది వస్తుంది దేవుని పట్ల. హల్లెలూయా. నువ్వు వర్షానికి భయపడవు, పిడుగులకు భయపడవు, నీవు గాలికి భయపడవు, నువ్వు దేనికి భయపడవు, దేవునికి భయపడతావు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నీ ఆయుధం ఏంటంటే ప్రార్థన. నీతో ఎవరు మాట్లాడతారంటే దేవుడు మాట్లాడతాడనే ఒక ధైర్యము. నాతో ఈరోజు ఇంత కష్టములు ఉన్నగా దేవుడు ఏం మాట్లాడతాడని చెప్పి వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చుంటావు. ఒకరోజు ప్రార్థన చేస్తున్న, బాగా దుఃఖంతో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. తల్లి గర్భములో రూపింపక మునిపే నేను ఆ గర్భాన పుట్టిన బిడ్డనైనా కరుణింపకుండా తల్లి మరచినేమో కానీ నేను నిన్ను మరువనని చెప్పి మాట్లాడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున పడదాం. మరొకసారి ఒక రీతిగా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నానని చెప్పి మాట్లాడుతున్నాడు. గుడ్ల 2 నీళ్ళు వచ్చినాయి. ప్రభువా నీకు కృతజ్ఞతలు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన పూజుడు, ఆయన గొప్ప దేవుడు. ఆయన స్వరం వినడం కొరకు ప్రయత్నించండి. ఈరోజు వెళ్ళిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయక మునిపే భోజనము చేయకండి. నీ స్వరాన్ని నేను వినాలి. నేనెందుకు క్రమంగా ఉండలేకపోతున్నాను, నేనెందుకు ఆసక్తి చూపెట్టలేకపోతున్నాను, ఈ రోజు నుండి ఒక పట్టుదల నాకు ఇవ్వు, ఒక ఆసక్తిని నాకు ఇవ్వు. నేను కన్నీళ్లు విడిచి నీ సన్నిధిలో ప్రార్థించాలి. అట్టి కృప నాకు దయచేయి ప్రభువా అని చెప్పి నీ స్వరాన్ని నేను వినాలి ప్రభువా. నీ స్వరం వినకుండా ఏది నాకు అడ్డుగా ఉంటున్నది, నీకు నాకు మధ్యలో అడ్డుగా ఉంటున్నది, దాన్ని దూరపరచు ప్రభు అని చెప్పి ప్రార్థన చేయాలి. దాన్ని దూరపరచని చెప్పి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఈ ప్రార్థన చేస్తావో ఆయనకు మధ్యలో ఉన్న అడ్డు గోడను తొలగించి ఏం చేస్తాడు? మొన్న ఒక ఫ్యామిలీలో వాళ్ళ అమ్మాయికి వివాహం గురించి మాట్లాడితే ఆ ఇరువురి విషయాలలో కొంత డిస్టర్బెన్స్ అయితే ఏం జరిగిందంటే, దైవజనమా
మేము వెళ్ళి మాట్లాడినాం, ప్రార్థన చేసినాం, సెట్ అయిపోయింది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మాయి తల్లిదండ్రులతోటి కొంత ఎడమున్నారు, మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళు అమ్మాయితోటే మాట్లాడుతున్నారు. హల్లెలూయా. వీళ్ళ పట్ల వాళ్ళకొక ద్వేషము కలిగి ఉన్నారు, కానీ వివాహం మాత్రం చేసుకోవాలని ఒక ఉద్దేశం ఉన్నది. కాబట్టి అమ్మాయితో మాట్లాడి అమ్మాయి తల్లిదండ్రులకు ఏం చేస్తున్నారు, వర్తమానం పంపుతా ఉన్నారు. దేవుడు కూడా, అర్థమవుతుంది ఇప్పుడు నా మాట, దేవుడు కూడా నిన్ను పరలోకం చేర్చాలని ఆయనకున్నది. కానీ నువ్వు చేసే పనులు నచ్చక దర్శనములో, కలలలో పాస్టర్తో మాట్లాడుతున్నాడు, వర్తమానం పంపిస్తున్నాడు, కానీ ఆ స్వరం నీకు వినిపింప చేయట్లే. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఇంకా ఆయనకు సన్నిహితునిగా నువ్వు ఉండట్లేదు, ఆయనకు లోపడట్లేదు, ఆయనను విసిగిస్తున్నావు, ఆయనను హింసిస్తున్నావు, ఆయనను దుఃఖపెడుతున్నావు. కాబట్టి నీ పట్ల ఆయనకు ప్రేమ ఉన్నప్పటికీ నీకు ఆయన ముఖాన్ని చూపించలేకపోతాము, నీ ముఖాన్ని ఆయన చూడాలనుకోవట్లేదు, ఆయన స్వరం నీకు వినిపించాలనుకోవట్లేదు. అందుకని కళల ద్వారా, దర్శనాల ద్వారా ఎందుకు మాట్లాడుతుండో తెలుసా? దేవుడు పాత నిబంధనలో ప్రియ దైవ జనమా, అబ్రహాముతో కావచ్చు, ఇంకా కడమ నీతిమంతులతో ఎలా మాట్లాడింది, అంతకుముందు ఆదాముతో ఎట్లా మాట్లాడిందంటే, ఆదామా నువ్వు రా అని చెప్పి ఆదామును ఒక చేయి పట్టుకొని, అవ్వను ఒక చేయి పట్టుకొని, వాళ్ళ మధ్యలో ఏదోను తోట అంతా, ఇగో ఇది పలాని చెట్టు, దీన్ని తినాలను మంచిగా ఉంటుంది ఆదామా అని తెప్పి ఆయనే కడిగి దాన్ని తినిపించిండు. అవ్వకు కూడా ఆయనే కడిగి తినిపించిండు. ఇది మాత్రం తినొద్దు, ఇవన్నీ తినాలా ఆదామా అని చెప్పి ప్రేమతో తల దువ్వుకుంటూ, మాడ మీద ముద్దు పెట్టుకుంటూ మంచిగా ప్రేమించిండు. కొంతకాలానికి ఆయన ఎదురుబొచ్చ మీద అవ్వదన్నింది, ఆదాము దన్నిండు. తర్వాత ఏం చేసిండు, ఆ ఏదోను తోట నుండి వెలివేయబడ్డారు. వెలివేయబడి మళ్ళీ ఈ గాడిదలు మళ్ళీ వస్తారేమో ఏమనుకుంటున్నట్టు ఆయనే, ఈ మూర్ఖులు మళ్ళీ వస్తారేమో, నా మాట వినను. ఇప్పుడు మాట బాగా వాయిదారు చాలని ఒక వ్యక్తికి చెప్తాడు, వాడు మూర్ఖుడు అంటాం, మనం అంటాం. ఈ మూర్ఖులు మళ్ళీ వస్తారేమో అని చెప్పి కెరేబులను పెట్టి ఖడ్గ జ్వాలలను పెట్టిండట. అలాగ పోకుండా జీవవృక్ష ఫలం తినొద్దు, వీళ్ళు ఇట్లనే బతుకుంటే లోకమంతా బుచ్చుతుంది, పాపం పెరుగుతుంది అని చెప్పి దేవుడు ఏం చేసిండంటే జీవవృక్ష ఫలము తిన్నివ్వకుండా ఖడ్గ జ్వాలలను ఏదోను తోటలోనికి పోకుండా పెట్టిండట. హల్లెలూయా. బయటికి వెళ్ళి అంతకుముందు వీళ్ళ దగ్గరకు వచ్చి నడుచుకుంటూ చెప్పినోడు కయ్యను పోయి ఎప్పుడైతే తమ్ముని చంపిండో అంత దూరం నుండి మాట్లాడుతాడు. ఇంతకుముందు దగ్గరికి వచ్చి మాట్లాడిండు, ఇప్పుడు ఎక్కడి నుండి మాట్లాడుతాడు, అంత దూరం నుండి కయ్యినా అని మాట్లాడతాను. 4వ అధ్యాయంలో కయ్యను తప్పు చేసిండు, కయ్యను పాపం చేసిండు, దేవునికి విరోధంగా జీవించినప్పుడు ఇంకా దూరం అయి నోవాహుతో ఎక్కడ మాట్లాడుతాడు, ఒక స్వరం పై నుండి ఒక స్వరం వినపడతా ఉంది నోవాహుతో, నువ్వే ఈ తరములో నీ పట్ల నా కృప ఉన్నది, నువ్వు కృప పొంది నువ్వు నోవాహా అని చెప్పాను. అబ్రహాము దగ్గరికి వచ్చేసరికి దర్శనములో మాట్లాడడం ప్రారంభం చేసి, హల్లెలూయా, దర్శనములో మాట్లాడండి, అబ్రహాముతో స్వరముతో మాట్లాడండి. అక్కడ దినదినం ఏమైపోయింది, దేవుని ప్రేమ మానవుల పట్ల చల్లారిపోయి దూరం అయిపోయి ఎక్కడో ఉండి మాట్లాడుతాం, దగ్గర వానికి ఏంది పోయేది. అమితంగా ప్రేమించే వ్యక్తులు దినదినం ఏమవుతుంది. అందుకనే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అక్రమము విస్తరించడం వలన అనేకుల ప్రేమ చల్లారిపోవును అని రాయబడింది. కానీ అంతం వరకు ఎవడైతే సహిస్తాడో వాడు మాత్రమే పరలోక రాజ్యములో ఉంటాడు. మనం సహించే వ్యక్తులమై ఉండాలి. అక్రమము, అన్యాయము, మోసము, దగ, కుట్రలు జరుగుతూ ఉంటే ఇక మేము మాత్రం భక్తి చేసి ఏం లాభం అని నువ్వు కూడా నీ భక్తిని చంపుకొని నువ్వు కూడా లోకంలో కలిస్తేవా, నీ ఆత్మ నరకానికి వెళ్తుంది. దేవుణ్ణి మరిచే ప్రజలందరూ ఎక్కడికి పోతారట? 9వ కీర్తనలో వాక్యం సెలవిస్తూ ఉంది, పాతాళానికి వెళ్ళుదురు అని రాయబడింది. పాతాళానికి వెళ్ళుదురు అని రాయబడింది. అందుకనే దినదినం దేవుని ప్రేమ ఎడమైపోయింది. ఇప్పుడు ఈ స్వరాన్ని కూడా వినలేనంత స్థితిలో మనం ఉన్నాము అంటే అంత దేవునికి దూరమై ఉన్నాము. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మన దగ్గరికి రావాలని
దేవుడు మన దగ్గర నిలబడాలని, దేవుడు మనకు కాపరిగా ఉండాలని దావీదు అంటున్నాడు 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. తన నామమును బట్టి ఆయన నన్ను నీతి మార్గములో నడిపించుచున్నాడు. గడంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడకుందును. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర్ర నీ దుండము నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుస్తువి, నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నుండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. హల్లెలూయా. దావీదు బహుగా భయపడ్డది ఎప్పుడో తెలుసా? సింహాన్ని చూసి కూడా భయపడలే, ఎలుగుబంటిని చూసి భయపడలే, గొలియాతును చూసి భయపడలేదు. కానీ భక్తిలో ఎప్పుడైతే దావీదు దిగజారిపోయిండో భయము స్టార్ట్ అయింది. హల్లెలూయా. పరుగులు స్టార్ట్ అయినాయి. కన్న కొడుకు నన్ను చంపుతాడేమోనని పరిగెత్తి అరణ్యములో కూర్చున్నాడు. దైవజనమా, సౌలు పక్కెమటుండగా కూడా భయపడలేదు. సౌలును చంపడానికి వెళ్ళి శత్రువును క్షమించిండు, దేవుడు చెప్పిండు కాబట్టి. కానీ ఎప్పుడైతే దావీదు భక్తిలో దిగజారిపోయిండో దేవునికి భయపడి దేవుణ్ణి వేడుకుంటా ఉన్నాడు. దేవుని ఆత్మ మరల తన యుద్ధకొచ్చి దేవునితో మొదటి ప్రేమను కలిగి ఉండడం కొరకు, మొదటి దాంపత్య జీవితం, మొదటి ఆత్మీయ జీవితంలో తను కొనసాగే అంతవరకు దావీదు విడిచిపెట్టకుండా నీళ్లు కుమ్మరిస్తా ఆవునుడు. కీర్తన గ్రంథం 6వ అధ్యాయం కావచ్చు, 3వ కీర్తన కావచ్చు, అలా అదేవిధంగా చూసినట్లయితే 51వ కీర్తన కావచ్చు, ఏడుస్తూ ఉన్నాడు. తన కన్నీరు ఏరులైపోతుందట. హల్లెలూయా. అయ్యా, నేను రాత్రంతా కన్నీళ్ళు విడిచిన నా పరుపు నీళ్ళలో తేలాడుతున్నదని చెప్పి 6వ కీర్తనలో ఆయన అంటున్నాడు. మనం అలా ప్రార్థన చేస్తున్నాం. ఒక్కరోజు గంట సేపు ప్రార్థన చేస్తే నెల దాకా ప్రార్థనే లేదు. ఒక టైం పెట్టుకోవాలి ప్రార్థన. టైం పెట్టుకొని ప్రార్థన చేయడం ప్రారంభం చేయాలి. దావీదు అంటున్నాడు ఒక కాడ, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసేయకు. అసలు మనలో పరిశుద్ధాత్మ ఉన్నదో ఒకసారి చూసుకున్నామా? ఆత్మదేవుడు నీలో ఉన్నప్పుడు దేవునితో ఆయన మధ్యవర్తి. ఎవరైనా మధ్యవర్తి. ఆయనతో నీకు తిరిగి మరలా ప్రేమను పుట్టిస్తాడు ఆయన. ఇప్పుడు ఇద్దరికి లొల్లి పుట్టింది అనుకో. మత్తయి 5వ అధ్యాయంలో వాక్యం అంటుంది, సమాధానపరచువారు దేవుని కుమారులు అనబడదురు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆత్మ కలిగించు ఐక్యత. ఆత్మదేవుడు ఏం చేస్తాడంటే తండ్రితో నిన్ను సమాధానపరుస్తాడు. సమాధానం ఎట్లా? ఆయనకు నీకు లొల్లి అయిందా, నువ్వు చేసే ప్రతి తప్పు ఆయనకు నీకు ఎడబాటును తీసుకొస్తుంది. ఈ ఎడబాటును కలపాలంటే ఎవరు ఉండాలి? మళ్ళా పరిశుద్ధాత్ముడు ఉండాలి. అందుకనే దావీదు అంటున్నాడు, అయ్యా నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసేయకు. ఆ ఆత్మదేవుడు మనలోనికి వచ్చినప్పుడు మనల్ని సర్వసత్యములో నడిపిస్తాడు. ఎలాగంటే నీతిని గురించి, తీర్పును గురించి, పాపమును గురించి ఆయన ఒప్పింపజేస్తాడు నిన్ను. హల్లెలూయా. నేను పాపినయ్యా అని ఒప్పింపజేస్తాడు. నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించయ్యా, నేను తప్పు చేసినయ్యా, నా తప్పును క్షమించయ్యా, నీ చిత్తానుసరమైన మనసు నాకు అనుగ్రహించయ్యా, నీ చిత్తములో నడిపించయ్యా, ఇగో ఈ పొరపాట్లో నేను జీవించానయ్యా, నన్ను క్షమించయ్యా అని చెప్పి దేవుని ఎదుట నీ పాపం అంతా జ్ఞాపకం చేస్తాడు. నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. మెల్లనైన స్వరముతో నాతో మాట్లాడి, మెల్లనైన స్వరముతో నాతో మాట్లాడి, బాగు చేసినావే, నీకై నిలబెట్టినావే, నెమ్మదితో పడుకున్న యేసయ్యా, నిదురలేని రాత్రులను జ్ఞాపకము చేసుకుని నెమ్మదితో పడుకున్న యేసయ్యా. నువ్వు నెమ్మదితో ఎప్పుడు పడుకుంటావు? మీకు ఇంతకుముందు చెప్పిన నేను,
దేవుడు నాతో మాట్లాడేంత వరకు, నాకు జవాబు ఇచ్చేంతవరకు ప్రార్థన చేసిన దేవుడు ఎప్పుడైతే రేపటి దినమును గురించి అతిశయపడకని మాట్లాడిండో, వాక్యం చూసినప్పుడు ఆ వాక్యం నాకు దొరికింది. అప్పుడు నా మనసులో తిరిగి సమాధానం వచ్చింది. అప్పుడు నేను చేతులు కడుక్కొని రాగానే పాస్టమ్మ నాకు భోజనం పెట్టింది. కడుపు నిండా తిని మంచిగా పడుకున్నా. తెల్లారినాక ఏ వ్యక్తి నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడలే. హల్లెలూయా, హల్లెలూయా. నీ సమస్యల నుండి నువ్వు విడుదల పొందాలి అంటే, ఏ శోధనలో నువ్వు ఉన్నా నీకు జవాబు రావాలి అంటే, నీకు ఒకవేళ దేవుడు నీతో మాట్లాడినప్పటికీ జవాబు వస్తుంది. కొంత లేట్ అవుతుంది, మాట్లాడినప్పటికీ జవాబు లేట్ అయినా ఆయన అనుకున్న సమయంలో మేము 3 కుటుంబాలను కలిసి ప్రార్థన చేసాం చర్చి స్థలం గురించి. ఒకప్పుడు ప్రార్థన చేస్తే మొదటి రోజే దేవుడు మాట్లాడిండు. ఏమనంటే స్వాతంత్రం ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. రెండోది గోలియాతు బలమును విరగ్గొట్టి స్వతంత్రం ఇవ్వబోతున్నాను. దేవుడు చెప్పిన తర్వాత ఈ చర్చి కూలగొట్టాలని చెప్పారు. 40 రోజులలో దీన్ని తీసేయాలన్నారు. మరలా వెళ్ళి ప్రార్థన చేసినాం. ప్రభువా, నువ్వు ఒక్కటి మాట్లాడినావు, ఇక్కడ జరుగుతున్నది ఒకటి. అసలు ఏంది కథ? దేవుడు తర్వాత ఒక వారం తిరగక మునిపే ఈ మందిరాన్ని దేవుడు తిరిగి మరలా మన చేతికి అప్పగించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మనం పడదాం. గమనించండి, మందిరము కట్టొచ్చు, తీసి ఇంకొకటి వేయొచ్చు, కానీ మందిరముని కూలగొడుతున్నప్పుడు ఎంత బాధ. ఒక మందిరం కూలగొట్టడం అంటే ఎంత బాధ. ఒకవేళ తీసి వేరేది పెద్దది వేస్తున్నామంటే అదొక తృప్తి, కానీ కూలగొడుతున్నామంటే ఎంత బాధ. హల్లెలూయా. దేవుడు కట్టుటకు కృపనిచ్చిన కూలగొట్టనీయలే. శిథిలమైపోయిన తర్వాత, ఖరాబ్ అయిపోయిన తర్వాత తీసి దాన్ని ఇంకా స్టాండర్డ్ చేయడం కొరకు దేవుడు పూనుకుంటాడేమో, కానీ కూలగొట్టుటకు ఆయన మనసు ఇష్టపడలేదు. దేవుడు నిలబెట్టిండండి. హల్లెలూయా. జవాబిచ్చే దేవుడు. ప్రార్థన చేయాలి. అందుకని 62వ కీర్తనలో వాక్యం అంటుంది, మన ఆశ్రయము ఆయనే, కాబట్టి ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలి, జవాబు పొందాలి. జవాబు పొందిన తర్వాత ఆయన స్వరం మాట్లాడితే, మెల్లని స్వరం, చిన్న ఒకే మాట మాట్లాడతా, ఒక్క మాటలనే నీ చరిత్ర అంతా మారిపోతుంది. రాత్రికి రాత్రే నీ చరిత్ర మారుతుంది. ప్రార్థనలో కూర్చోగానే 10 నిమిషాలు, 5 నిమిషాలు, 20 నిమిషాలు ప్రార్థన చేసి కథం పోయి పండుకునుడు కాదు, ఆయన స్వరాన్ని వినాలి. జ్వరం వచ్చినా పర్లేదు, నీకు జ్వరం ఏం చేస్తుంది? టైఫాయిడ్ తోటి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో, ఏందయ్యా నువ్వు సేవకు పిలిచినావు, మా పరిస్థితి లేదు, ముగ్గురికి జ్వరాలే, నీ మాట వింటానని చెప్తే అంటే ఇంకేందని అంటే ఆయన మాట్లాడతాడు. పర్వతాలు తొలగినా, మెట్టులు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదని స్వరం వినపడతా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. నీళ్లు కుమ్మరించిన నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాలి, ప్రార్థన చేయాలి, అడగాల దేవుణ్ణి. ఎప్పటికీ కుర్చీలు వేసుకొని కూర్చొని వాళ్ళు వస్తే మాట్లాడు, వీళ్ళు వస్తే మాట్లాడు, వీళ్ళతోటి కాసేపు, వాళ్ళతోటి కాసేపు, ఈ రోడ్డు మీద కాసేపు, ఆ రోడ్డు మీద కాసేపు, సెల్ ఫోన్ కాసేపు, టీవీ కాసేపు, సీరియల్ కాసేపు, పేపర్ కాసేపు, పెన్ను కాసేపు, పిచ్చి బొమ్మలు కాసేపు, ఎవరికో ఫోన్ చేసి మాట్లాడతాడు కాసేపు, ఏదేదో చేస్తాడు. కానీ ప్రార్థనకు వచ్చి కూర్చోవాలేనంటే వాళ్ళు అస్సలే బైబిల్ పట్టాలంటే పిచ్చి పేపర్లు చదువుతాం, ఇంకేదేదో చేస్తాం. ప్రార్థన చేయంటే ప్రార్థన చేయరు. రెండోది బైబిల్ చదవరు. ఈ రెండు చేస్తే బైబిల్ వాక్యం అంటుంది. మీరు గమనించండి, మొన్న మేము ఫాస్టర్స్ మీటింగ్కి వెళ్ళాం. మీటింగ్కి వెళ్తే ఇంకొక 10 నిమిషాలు 5 నిమిషాలు అయితే మీటింగ్ స్థలానికి వెళ్తా. నేను దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడతానంటే, నువ్వు చక్కగా ప్రవర్తించినట్లు ధర్మశాస్త్రమును చదవాలి అని చెప్పి మాట్లాడుతున్నాడు నాతోటి. దేవుడు వింటున్నాడు. అక్కడికి వెళ్ళినాం. సంసోను గారు కూడా నాతోటి వచ్చిండు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళినాక ఆయన అదే వాక్యం చెప్తాను. ఇక గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. అదే వాక్యం చెప్తాను. దేవుడు మార్గ మధ్యలోనే వెళ్తున్నప్పుడు ఈ మాటను దేవుడు నాకు జ్ఞాపకం చేస్తుండు. వినపడతా ఉంది ఈ మాట. మా పాస్టమ్మతోటి వచ్చినాక అన్న, నేను వెళ్తానప్పుడే దేవుడు నాతో ఇలా మాట్లాడినాడు. అక్కడికి వెళ్ళినాక ఆయన అదే చెప్పిండమ్మా. ఎంత గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. వాళ్ళ ఆత్మ మన ఆత్మ కలిసి ఉన్నదయ్యా, ఆ రీతిలో ముందుకెళ్తా ఉన్నది అని చెప్పి పాస్టమ్మ చెప్పడం జరిగింది. నిజమే, వాస్తవమే.
వారికి ఎలాంటి వరములను దేవుడు అనుగ్రహించాడో అలాంటి వరాన్ని దేవుడు మాకు ఇచ్చిండండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. వారు ఎట్లయితే ఈ సమస్యతో వచ్చినవని, లేకపోతే ఈ పేరుతో నువ్వు ఈ సమస్యతో ఉన్నవని చెప్పి వారెట్లయితే పిలువస్తారో సేమ్ అదే విధంగా దేవుడు అలాంటి కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు. హల్లెలూయా. మీరు గమనించండి, ఎప్పుడైనా దేవుడు మాకు ఏం చెప్పిండంటే, శుక్రవారం ఇంతకుముందు ప్రార్థన చేసేది. దేవుడు అన్నాడు శనివారం నాడు ఉపవాస ప్రార్థన చేయని చెప్పి దేవుడు ఎప్పుడైతే చెప్పిండో, ఉపవాసం ఉండి శనివారం నాడు ఉపవాస ప్రార్థన చేయని దేవుడు ఎప్పుడైతే చెప్పిండో, వాక్యముతో ఆధారముతో దేవుడు మాట్లాడిన తర్వాత అప్పటి నుండి ప్రారంభం చేసినాం. ఇప్పటి వరకు ఒకవేళ మేము ఇక్కడ లేని పరిస్థితులు ఎన్నడూ రాలేదు. ఒక్కరోజు వచ్చింది. మేము ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళినప్పుడు వస్తున్నప్పుడు బాగా వర్షమో ఏదో వచ్చినప్పుడు లేట్ అయితే ఒక ఫ్యామిలీని ఆ రోజు ప్రార్థన చేయమని చేపించినాం. కానీ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఉపవాస ప్రార్థన దేవుడు ఆపలేదండి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కూడా ఒక పట్టుదలతో నీ ఇంటి దగ్గర నేను ప్రతిరోజు ఈ టైంకు ప్రార్థనలో ఉంటా. ఆ రోజు ఒకవేళ ఒక అర్ధగంట, ఒకరోజు పరిస్థితులను బట్టి ఒక అర్ధగంట అటు ఇటు అయినా కానీ నువ్వు అంతసేపు ప్రార్థన చేయడము ముందుకెళ్ళాలి. దేవుడు అనుకుంటాడు ఈ టైంకు నా కుమారుడు ఇగో ఈ స్థలానికి వచ్చి కూర్చుంటాడని. ఆయన వచ్చి నీ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. హల్లెలూయా. నువ్వు కూర్చునే కాడ ముందు వచ్చి కూర్చుంటాడు ఆయన. నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించగానే చుట్టూ ఒక వలయం ఏర్పడుతుంది. ఒక వలయం, ప్రార్థన వలయం ఏర్పడుతుంది. అప్పుడు సాతానుడు నీ దగ్గరికి రాడు. నువ్వు దైవావేశముతో పరిశుద్ధాత్మలో ఉండి ప్రార్థన చేయడం ప్రారంభిస్తూ ఉంటే దేవదూతలు పరలోకానికి నీ ప్రార్థన తీసుకుని వెళ్తారు. హల్లెలూయా. వెంబడే ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఒక స్వరం మాట్లాడతాడు, నీకేం కావాలి, నీకేం కావాలి. సొలొమోనుతో అన్నాడు, నీకేం కావాలి. అక్కడ నువ్వేం చెప్పాలో కూడా పరిశుద్ధాత్ముడే నీకు తెలియజేస్తాడు. ప్రభువా ఇక్కడ పరిచర్య చేయాలంటున్నావు కదా, మరి నేను కొన్ని సూచనలు అడగాలి, ఏమని అడగాలి అని అంటే ఆయనే నాకు వెనక నుండి ఒక స్వరం వినపడతా ఉంది, ఈరోజు 2 వ్యక్తులు నీ దగ్గరికి వస్తారు. హల్లెలూయా. ఎండ పోయి వర్షం పోయి ఎండ వస్తుంది. ఈ రీతిలో దేవుడు మాట్లాడిండు 3 సూచనలు, వాటిని నెరవేర్చిండు. హల్లెలూయా. నీ ప్రార్థన నినడా దైవజనుణ్ణి ప్రజల కొరకు ఉంచాడు. దైవజనుతో దేవుడు మాట్లాడుతున్న సమయంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా దేవుడు మాట్లాడతాడు. నీ జీవితంలో కూడా నీతో దేవుడు మాట్లాడిన మాటను బట్టి అనేక మంది ప్రజలను దేవుని సన్నిధికి నడిపిస్తూ ఉంటాడు. నిన్ను ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. అదే స్థితి కాదు, నువ్వు కూర్చొని ఆదివారం నాడు వచ్చి కూర్చొని పోవడం కొరకు కాదు. నిన్ను ఆల్రెడీ దేవుడు ఒక శిష్యునిగా తయారు చేయాలనుకుంటున్నాడు. ఒక సువార్థికునిగా, లేదా నీకు వాక్యం చెప్పే తలంతు ఉంటే వాక్యం చెప్పాలనే ఆ యొక్క దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అనుకో, నిన్ను దేవుడు సేవ కొరకు ఏర్పాటు చేసుకుంటాడు. ఇదే మత్సు మీద ఇదే స్థితిలో ఉండడం కాదు. ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకేం, నువ్వు సువార్త చెప్తూనే ఉండాలి. సంఘానికి రావాలి, ఆదివారం నాడు దేవుని వాక్యం వినాలి, ఉపవాస ప్రార్థనకు రావాలి. వీలుంటే ఇంకా నువ్వు కూడా నీ ఇంటి దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మీరు గమనించండి, చర్చికి వెళ్ళకపోయినా ఇంటికాడ కూడా మేము ఉపవాసం ఉండి ఖాళీ టైం దొరికితే భోజనం చేయకుండా మధ్యాహ్నం దాకా కూడా మేము భోజనం చేయకుండా ప్రార్థన చేసిన రోజులు చాలా రోజులు ఉన్నాయి. దైవచనం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయతలో ఎదగడం కొరకు మనము ఎక్కడెక్కడో తిరగడం కాదు, దేవుని సన్నిధిలో కూర్చోవాలి. అందుకనే దేవుని వాక్యం అంటుంది, మన ఆశ్రయము దేవుడే. ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించినప్పుడు ఆయన చిన్న మెల్లనైన స్వరంతో నీతో మాట్లాడతాడు. నీ పరిస్థితులన్నీ తారుమారైతాయి. దేవుడి కొద్ది మాటలు మన వినికిలలో దీవించునుగాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.